హైదరాబాద్ లో దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. చైతన్య పురివాసవి కాలనీలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బాలిక చేతికి గాయాలయ్యాయి. చైతన్యపురి పోలీసులకు విద్యార్థిని తండ్రి నితిన్ జోషి ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. నితిన్ జోషికి 5 కుమార్తెలు. వీరిలో కుమార్తె కొత్తపేటలోని కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఉదయం విద్యార్థిని కాలేజీకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై అడ్డగించారు. 2 చేతులు పట్టుకుని బ్లేడ్తో దాడికి యత్నించారు. విద్యార్థిని వారిని నెట్టేసి పరుగులు పెట్టింది. తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. सवेरे मेरी लड़की कॉलेज को जा रही थी मॉर्निंग 8:15 8:20 के टाइम। तो जैसा घर से बाहर निकली एक 200 मीटर्स 250 मीटर्स पे जाने के बाद दो अननोन लड़के आकर मेरी लड़की का हाथ पकड़कर उसके हाथ पे ब्लेड से मार दिए। फिर बाद में वो एसिड अटैक करने का भी ट्राई किए। वो एसिड अटैक का देखकर मेरी लड़की उनको झटका देकर भाग गई। सीधा कॉलेज के पास जाने के बाद कॉलेज के प्रिंसिपल लोग देखकर इसका ब्लड आ रहा है, क्या वो एक्सीडेंट हुआ बोलकर वैसा सोच के उन्होंने उसको हॉस्पिटल लेकर गए। फिर बाद में लड़के ऐसा दो अननोन पर्सन आके मेरे ऊपर ऐसा अटैक किया बोलकर बोले। तो उन्होंने जब मेरे को कॉल किया, मैं नहीं था यहाँ पे, मैं यहाँ से 20 किलोमीटर लंबा था। जैसा मेरे को मालूम हुआ मैं इमीडिएट आ गया। హైదరాబాద్ లో దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. చైతన్యపురి వాసవి కాలనీలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బాలిక చేతికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం 8:45 కొత్తపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ కి వెళ్తా ఉంటుంది మైనర్ అమ్మాయి పైన 2 బైక్ పై వచ్చినటువంటి దుండగులు అమ్మాయిని అడ్డగించి అమ్మాయి చేయి పైన కత్తితో దాడి చేసి అనంతరం ఆమె ఇష్టపడడంతో 5 నుంచి తప్పించుకున్నటువంటి మైనర్ బాలిక కాలేజ్ కి చేరుకుని కాలేజ్ యాజమాన్యం సహాయంతో తండ్రికి ఫోన్ చేసినట్లు సమాచారం ఉంటుంది. యథావతిగా తండ్రి కాలేజ్ కి చేరుకొని అమ్మాయితో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసింది. ఒక 2 ద్విచక్ర వాహనదారులు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వాహనంపై వచ్చి కాలేజ్ కి వెళ్తుండగా అడ్డగించి నాపై హత్యాయత్నం చేశారు. చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అది అదృష్టవశాత్తు చేయి పైన తగలడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. ఇమీడియట్ గా ప్రాణస్థితి నుంచి తప్పించుకొని ఆ దుర్లభం నుంచి తప్పించుకొని వాళ్ళ కాలేజీకి చేరుకున్నారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా పోలీసులు అందినటువంటి ఫిర్యాదు పైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఆ సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అనే దానికి కూడా పోలీసులు వివరాలు ఆలోచిస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా తలకలం చేర్చడంతో మైనర్ అమ్మాయి పైన గుర్తు తెలియని దుండగుల తప్పిదాడి అనే విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ చైతన్యపురి ఇన్స్పెక్టర్తో పాటు మిగతా పోలీసు బృందాలందరూ కూడా అమ్మాయి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏవైనా సీసీటీవీ కెమెరాలు కానీ ప్రత్యక్షంగా ఎవరైనా కత్తులతో దాడి చూసినటువంటి వ్యక్తులు ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా వివరాలు ఆరంభిస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు వీరుపేటలో ఉన్నటువంటి తన సొంత భార్యను ముక్కలుగా చేసి ఇతరులు ఉడకబెట్టి శవాన్ని చెరువులో వేసినటువంటి ఘటన మరొక ముందే 24 గంటల్లో మళ్లీ మైనర్ బాలిక పైన 2 యువకులు కాలేజ్ వెళ్తున్నటువంటి క్రమంలో ఉదయం 2:45 ఈ బాలిక వెళ్తా ఉండగా వెనుక నుంచి వెంబడించి ఆమెను అడ్డగించి ఆమెపై దాడి చేసినట్టుగా కూడా పోలీసులకైతే ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును తీసుకొని పోలీసులు మరి కాసేపులో కేసు నమోదు చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా, దాడి జరిగినట్టు అమ్మాయి ఏదైనా క్రియేట్ చేసిందా అనే దానిపై కూడా పోలీసులకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది, గందరగోళం ఉంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ఎక్కడ స్పాట్ లో ఈ మైనర్ బాలిక పైన దాడి జరిగిందనే వివరాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ కాలేజీ యాజమాన్యం పోలీసులు అన్ని వైపుల నుంచి ఆ వివరాలు సేకరించాలి. ఈ అమ్మాయి పైన దాడి జరిగినటువంటి ఘటన నిజమేనా లేదా, చెయ్యి పైన కనిపిస్తున్నటువంటి గాయాలు కత్తితో దాడి చేసినటువంటి గాయాలాగా కాకుండా ఎవరో బ్లేడ్ తోటి దాడి చేసిన ఆనవాళ్ళగా కనబడతా ఉన్నాయని, అమ్మాయి ఏదైనా డ్రామా ఆడుతుందా లేదా నిజంగానే అమ్మాయి పైన కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తన తండ్రి చెప్తున్నటువంటి విధానం ప్రకారంగా తన కూతుర్ని ఎవరో వెంబడించి దాడి చేశారు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు మరి కాసేపట్లో కేసు నమోదు. రవితేజ, ఈ ఘటనను ఎలా చూడొచ్చు అసలు? అంటే దుండగులు రోడ్డుపై అమ్మాయిని బాలికను అడ్డగించినట్టు తెలుస్తోంది. అంటే అక్కడ జనసంచారం తక్కువగా ఉందా, మరి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొత్తపేట ప్రాంగణంలో అన్ని కాలేజీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఆ కాలేజ్ కి అమ్మాయి వెళ్తూ ఉండగా కాలేజ్ కి కొంత దూరంలో ఈ దుండగులు
అమ్మాయిని వెంబడించి అక్కడ అడ్డుకొని కత్తితో దాడి చేశారనే దాంట్లో కూడా తన తండ్రికి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఈ మైనర్ అమ్మాయిపై ఈ ఘటన సమీపంలో ఎవరైనా దాడులు చేశారా, ఆ అమ్మాయి నిజంగానే అక్కడికి చేరుకుందా, ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా, సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు ఏమైనా రికార్డ్ అయ్యారన్న కోణంలో కూడా చెప్పని పోలీసులు అన్ని వైపుల నుంచి ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ అమ్మాయి కొత్త పేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది. మైనర్ అమ్మాయి కాబట్టి పోలీసులు ఈ వివరాలు గోప్యంగా తెచ్చి మైనర్ అమ్మాయి పైన దాడి జరిగినటువంటి వివరాలని పూర్తి స్థాయిలో విచారణ చేసి అది వాస్తవాలు అయితే మరి కథతో ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేసి సంబంధిస్తా ఉన్నాయి. మైనర్ అమ్మాయి పైన కథతో దాడి అనే ఘటన హైదరాబాద్ లో మరోసారి కలకలం వేస్తూ ఉంది. ఇప్పటికే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూ ఉన్నాయి, దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కంటిన్యూగా ఈ సాంస్కృతి పెరిగిపోతా ఉన్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ చెత్తనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ అమ్మాయి పైన దాడి అనే ఒక ఘటన ఒకసారిగా హైదరాబాద్ లో కలకలం వేస్తూ ఉంది. దీనిలో ఇంత మేరకు వాస్తవం ఉంది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది మైనర్ బాలిక పైన, ప్రేమ పేరుతో ఏమన్నా అమ్మాయిని వేస్తూ ఉన్నారా, లేదా ఇంటి పక్క వాళ్ళు ఏదైనా అమ్మాయితో వల్గర్ గా బిహేవ్ చేసినటువంటి కారణంగా ఈ అమ్మాయి పైన దాడి చేయాల్సి వచ్చినట్టు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అదే దాడి జరిగిందా లేదా ఒక పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు.